ప్రియమైన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులారా, మీ అందరి పేర్లు గుర్తుండాలి. మాకు ఇలాగే గుర్తుండాలి. ప్రతి బ్యాచ్లో అందరి పేర్లు గుర్తించుకోవటం అనేది టీచర్గా మా బాధ్యత. ఎందుకంటే టీచింగ్ అనేది కేవలం అధ్యయనం బోధన మాత్రమే కాదు, అదొక సృజనాత్మక వ్యక్తీకరణ గనక, ఐ కాంటాక్ట్తో చెప్పేది గనక. సో మీరందరూ సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంకా ఒక సంవత్సరం అవకాశం ఉంది మీ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి. కొందరి పేర్లు గుర్తున్నాయి, మళ్ళీ మీరు ఫేర్వెల్ అప్పుడు మీ పేర్లని చెప్తాను. ఇక ఈ కార్యక్రమం అనగానే వీడుకోల్ అంటే బాధతో కూడుకున్న అంశంగా మన సెకండ్ ఇయర్ విద్యార్థులు చెబుతూ ఉన్నారు. వారి మాటలు మనం అందరం విన్నాం. రొటీన్గా ప్రతి సంవత్సరం జరిగేదే. అయితే కొందరు వారి భావాలను వ్యక్తం చేస్తున్నప్పుడు అందులో ఉండే తడి, గుండె తడి ఉంటుంది. ఆ తడి ఒక్కొక్కసారి మనల్ని కదిలిస్తుంది. సాహిత్యానికి ఉండే శక్తి అది. ఆ గుండె తడి ఉన్నప్పుడు మనం అందరం స్పందిస్తాం. సువర్ణ చదివిన కవిత, సానియా మాట్లాడిన మాటలు, నవీన్ చెప్పిన మాటలు ఇలా విన్నప్పుడు మనకి వెంటనే శివకుమార్ కూడా తనదైన స్టైల్లో, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఉండాలి కూడా. ఆ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ అనేది అందరికి ఒకటే కాదు, భిన్నత్వం ఉండాలి. ఆ భిన్నత్వం ఉన్నప్పుడే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకతను అందరూ వ్యక్తం చేశారు. అయితే కొన్ని మాటలు మనల్ని కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని కదిలింపజేస్తాయి, కొన్ని ఆవేశపడేటట్లు చేస్తాయి. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అది సాహిత్యం మనకిచ్చిన గొప్ప లక్ష్యం. సాహిత్యము చదివే అరుదైన అవకాశం మీకు లభించింది, చదివి బోధించే అరుదైన అవకాశం మాకు లభించింది. చాలామంది వక్తలు ఉంటారు, రచయితలు ఉంటారు, కానీ సాహిత్యం చదివిన వాళ్ళు, సాహిత్యం బోధిస్తున్న వాళ్ళు మాట్లాడే మాటకి, రాసే రాతకి సమాజంలో విలువ ఉంటుంది. ఎందుకు ఆ విలువ వస్తుందంటే భాష ద్వారా విలువ వస్తుంది. మనం మాట్లాడే భాష ఎంత సౌందర్యాత్మకంగా ఉంటుంది, ఎంత ఔచిత్యంగా ఉంటుంది, ఎంత సంస్కారవంతంగా ఉంటుంది. ఔచిత్యం, సౌందర్యం, సంస్కారం ఇది భాష ద్వారానే వ్యక్తమవుతాయి. మనం ఎలా వ్యక్తమవుతాం? భాష ద్వారా వ్యక్తమవుతాం. భాష ద్వారా వ్యక్తమైనప్పుడు ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు ఆ భాషకు ఉండాలి. అందుకే సందర్భాన్ని బట్టి ఉపయోగించడానికి ప్రత్యేకమైన భాష ఉంటుంది. కవిత్వం రాయడానికి ఒక భాష ఉంది, కథ రాయడానికి ఒక భాష ఉంది. మనం రాసేదంతా తెలుగు భాషలోనే, కానీ ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క పద్ధతిని వాడుతూ ఉన్నాం. ఆ పద్ధతి వలన దానికి సౌందర్యం వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ తల్లిని సంతకు తీసుకెళ్ళి అమ్ముతే, ఒక ఆవును సంతకు తీసుకెళ్ళి అమ్ముతే, ఆ ఆవు నుంచి దూరమైన బిడ్డ లేదా బిడ్డకి దూరమైన తల్లి, ఆ మధ్య ఉండే ఆ గ్యాప్, ఆ వేదన ఒకటి ఉంటుంది. ఆ వేదన మనకు వీళ్ళ మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. చక్రవేణు అని ఒక రచయిత ఉన్నాడు, అనంతపురం జిల్లా, ఆయనది చక్రవేణు అని. ఆవును తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటే ఆ దూడ పడే వేదనను చూసి, ఈ రెండింటి మధ్య దానికి భాష లేదు, దీనికి భాష లేదు, కానీ ఆ వేదనను చూసిన ఒక పిల్లవాడు, ఆ దూడని ఆవును ప్రేమించిన పిల్లవాడు పడే వేదన కథగా రాశాడు. ప్రజల మనిషి నవలలో కొమురయ్య ఆ ఆవును తీసుకొని వెళుతూ ఉంటే కొమురయ్య పడిన వేదన చివరికి అదొక పోరాట రూపంగా కంఠీరవానికి కొమురయ్యకి మధ్యన స్నేహాన్ని ఎట్లా తీసుకొచ్చిందో మనం చూస్తాం. కనుక ఇప్పుడు సెకండ్ ఇయర్ కాలేజీని వదిలి వెళుతూ ఉన్నా, యూనివర్సిటీని వదిలి వెళుతున్న ఒక బాధ ఉంటుంది ఖచ్చితంగా. అట్లా తల్లిని వదిలి మిగిలిపోయిన దూడలాగా లేదా బిడ్డని వదిలిపోయిన ఆవులాగా ఇది ఒక బాధ. వలస ఉంటుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్తాం. ఆ తల్లిని, ఆ ఊరును, ఆ ప్రేమని వదిలి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు పడే వేదన. అదేవిధంగా ఒక గ్రామాన్ని వదిలి పట్టణానికి వస్తాం. ఓ మహబూబ్నగర్ పల్లె లేదా ఒక నల్గొండ, ఒక కరీంనగరు, ఖమ్మము, ఆదిలాబాదు, ఎక్కడైనా సరే బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వస్తాం. ఆ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆ ఊరును వదిలి వస్తూ ఉంటే, ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక మనుషుల్ని వేగవంతంగా కాంటాక్ట్ చేయగలుగుతున్నాం, కానీ సెల్ ఫోన్ లేని రోజుల్లో ఆ ఊరును వదిలేసి వచ్చినటువంటి మనుషులు ఎంత వేదన చెందుతూ ఉంటారు. పెళ్ళి అయినప్పుడు కన్న తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని వదిలేసి మరో కొత్త కుటుంబంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకొని వెళుతున్న బిడ్డని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే మనం ఇప్పటి వరకు ఉన్న ఒక స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళినప్పుడు అది బాధగా ఉంటుంది. మీరు 2 సంవత్సరాలు ఇక్కడ మమకారాన్ని పెంచుకున్నారు ఈ కాలేజీ మీద, పాఠం చెప్పే టీచర్ల మీద. కేవలం కాలేజీ పాఠము, జ్ఞానము మాత్రమే, పరీక్షలు మాత్రమే కాకుండా మీ మధ్యన ఒక బలమైన స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పుడు మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. రోజు ఇలా కలుసుకోలేరు, రోజు ఒకే చోట తినలేరు, ఒకే చోట ఉండలేరు. కనుక 2 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేసుకున్న ఆ బంధం
విడిపోతుంది అనే ఒక భావన మీలో ఈ అక్షరాలుగా, ఈ మాటలుగా, ఈ పాటలుగా వ్యక్తమైంది. కానీ తప్పనిసరిగా ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరము ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణం కావలసిందే, వెళ్ళవలసిందే. అది ఎప్పుడైనా సరే విషాదంగా ఉండకూడదు. మొన్న సోషియాలజీ పిల్లలు ఒకటి రాశారు, మధురమైన ప్రారంభం, ఒక మధురమైన ప్రారంభం, ఒక తార్కిక ముగింపు. నిజానికి ముగింపు, తార్కిక ముగింపు ఒక మధురమైన ప్రారంభానికి నాంది కావాలి. ఒక మధురమైన ప్రారంభం తార్కికమైన ముగింపుగా మారాలి. అందరి జీవితాల్లో అది ఉండాలి. అందుకే మీరు ఇక్కడి నుంచి వెళుతూ ఉన్నప్పుడు మీ స్నేహాలకి ఈరోజు పెద్ద అడ్డుగోడలు లేవు. స్నేహమైన, ప్రేమైన వాటికేం పెద్ద అడ్డుగోడలు లేవు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా సెల్ ఫోన్లో అవతలి వారి ఫోటోను, యువతలి వారి ఫోటోను చూస్తూ మీరు మాట్లాడుకోవచ్చు. ఇది కాలం ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, మీకు ఒక అవకాశం, ఈ చరిత్ర ఇచ్చిన అవకాశం. కానీ మీరు మాట్లాడుకున్నా, ప్రేమించుకున్నా, స్నేహించుకున్నా ఏదైనా సరే చివరికి మీరు ఏ స్థాయిలో నిలబడ్డారు అనే దాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది. ప్రేమించుకోవడం తప్పు కాదు, ప్రేమించుకోవాలి. స్నేహం ఖచ్చితంగా ఉండాలి. కానీ మీరున్న స్థాయిని బట్టి వాటి విలువలు ఉంటాయి. అందుకే మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబాన్ని నడపగలిగి, మీ అమ్మా నాన్నలు మీ నుంచి ఏమి ఆశించారో ఆ ఆశించింది మీరు ఇవ్వగలిగినప్పుడు తప్పనిసరిగా మీ ప్రేమలకి, మీ స్నేహానికి అర్థం ఉంటుంది. ఆ పద్ధతిలో మీరు రూపొందాలి. మానవ పరిణామ క్రమం అనేది ఇంత దూరం వచ్చిన తర్వాత మనిషి ఎట్లా రూపొందాడు, మీరు అలా రూపొందడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్పే విషయమే, మా విద్యార్థులు అంటే సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు అని. బాధ్యత కలిగిన పౌరులుగా ఉండాలి. ఇవాల్టి దేశంలో బాధ్యత లేని తరం విపరీతంగా పెరిగింది. ఓ 70-75 కోట్ల మంది యువతరం ఉన్నారు. 75 కోట్ల మంది మీ వయసు వాళ్ళు ఉన్నారు. ఈ 75 కోట్ల మందికి బాధ్యత లేని ఒక తరం వచ్చేసి, అలాంటి బాధ్యత లేని తరంగా మీరు మారకూడదని మీ టీచర్స్గా మేము కోరుకుంటాం. దేశం అంటే బాధ్యత ఉండాలి, సమాజం అంటే బాధ్యత ఉండాలి, కుటుంబం అంటే బాధ్యత ఉండాలి. ఇంతకుముందు డాక్టర్ రఘు చెప్పినట్లు మనం చేసే పని అంటే బాధ్యత ఉండాలి. మీరు చదువుతారా, ఆ చదువుకు తగిన బాధ్యత ఉండాలి. టైం అంటే టైమే కదా. 9, 9:30 కాలేదు, 9 అంటే 9, 10 అంటే 10. ఇప్పుడు మన శివ చెప్పాడు అభినవ్ గురించి. ఎస్, అలాంటి క్రమశిక్షణ మీ జీవితంలో భాగం కావాలి. క్రమశిక్షణ లేకపోతే మన పతనం మొదలవుతుంది. చాలా సందర్భాల్లో శివ లేటుగా వస్తుంటాడు, మంచి పిల్లవాడు, లేటుగా వస్తాడు, కానీ మంచి పిల్లవాడు. కానీ ఏమవుతుందంటే జీవితంలో ఒక్కొక్కసారి ఆ లేట్ అనేది మన జీవితాన్నే కోల్పోయే సందర్భం కూడా ఏర్పడుతుంది. అభినవ్ను చూసి, నవాజును చూసి శివ మారాలి. మరి 2 సంవత్సరాలు వాళ్ళ స్నేహంలో నీవు ఉన్నావు కదా, ఖచ్చితంగా నీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే మరి ఆ స్నేహానికి విలువేమిటి? ఉదయాన్నే లేవటం, సమయానికి టిఫిన్ చేయటం, కాలేజీకి రావటం. నాకు తెలిసి హైయెస్ట్ అటెండెన్సు అభినవ్, నవాజ్. నిజానికి సువర్ణ ఉండాలి అందులో, కానీ ఈ సంవత్సరం సువర్ణ అటెండెన్స్ తగ్గింది. సరే, వాళ్ళ కుటుంబంలో పెద్ద ఆవిడ నాన్నమ్మ చనిపోవటం వగైరా దాని వలన అటెండెన్స్ తగ్గింది. వీళ్ళు ముగ్గురు 100% ఎన్ని క్లాసులు తీసుకుంటే అన్ని క్లాసులు ఉంటారు వాళ్ళు. సో అది క్రమశిక్షణ, అది మనం చేసే పని పట్ల కమిట్మెంట్. కనుక రేపు ఉద్యోగంలోకి పోతే కూడా ఇది అలవాటు అవుతుంది, అలవాటు కావాలి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఉద్యోగంలో కూడా అలాగా కొనసాగుతారు. అందుకే బాధ్యత కలిగిన పౌరులుగా మీరు ఉండాలి. తప్పనిసరిగా ఒక స్థానంలో స్థిరపడాలి. ఎవరి మీద ఆధారపడకండి, ఎవరి మీద ఆధారపడి జీవించకండి. దయచేసి అమ్మా నాన్నలకి బరువు కాకండి. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే. ఆర్ట్స్ కాలేజీలో మీకు సీట్ వచ్చిందంటే తెలంగాణలో తెలుగు ఎంట్రన్స్ రాసిన మెరిట్ విద్యార్థులు మీరు ఇక్కడికి వచ్చారు. ఒక 5-6 వేల మంది రాస్తే 40 మంది మాత్రమే వచ్చారు. మీరు మెరిట్ అని అర్థం. మెరిట్ అయిన మీరు ప్రతి బ్యాచ్ విద్యార్థులు ఏదో జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, లేకపోతే జేఆర్ఎఫ్. కనుక మీరు కూడా తప్పనిసరిగా అయితే జేఆర్ఎఫ్ లేకపోతే జాబ్, ఇవి 2 పొందండి. అల్టిమేట్ జీవితానికి ఇదే సార్థకత. తర్వాత సమాజం కోసం పనిచేయండి. జీవితం అంటే మనం బాగా బతకడం మాత్రమే కాదు, మన చుట్టూ అందరూ బాగా బతకడం, సమాజం బాగుండడం కోసం మనం ఏం చేస్తున్నాం. ఈ సమాజం మనకి ఇంత ఇచ్చింది కదా, మీకు ఆర్ట్స్ కాలేజీని ఇచ్చింది, చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది, తినడానికి తిండినిచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల పైసలే ఇవి. ఆ ప్రజల పైసలుతో మేము జీతమైనా, మీ స్కాలర్షిప్ అయినా, ఇంకేదైనా అంటే తిరిగి మళ్ళీ మనం సమాజానికి పే బ్యాక్ టు ద సొసైటీ అంటాం. ఆ పే బ్యాక్ టు ద సొసైటీ చేసినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఆ పద్ధతిలో మీరు నిర్మాణం కావాలి. తప్పనిసరిగా ఇవాల్టి వ్యవస్థలో అనేక ఆకర్షణలు,
తలుకు తలుకుమనే ఆకర్షణలు, మెరుపుల ఆకర్షణలు మీ ముందుకు వస్తాయి. అది సెల్ ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సినిమా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో మెరుపులు. ఈ మెరుపులని ఎంత మేరకి మన జీవితంలోకి ఆహ్వానించాలనే విచక్షణ కూడా ఉండాలి. లేకపోతే కొట్టుకపోతాం, ఆ వరదలో కొట్టుకపోతాం. దేన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత ఉపయోగంగా వాడాలి అనే విచక్షణని మీరు ప్రయోగించండి. లేకపోతే నష్టం జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు నష్టం అంటే కుటుంబానికి నష్టం, కుటుంబం నష్టపోయిందంటే సమాజం నష్టం, దేశం నష్టం. మీ ఒక్కరి నష్టం కాదు. మీరు పతనమైతే మీరు ఒక్కరే పతనమైనట్లు కాదు, దేశమే పతనమైనట్లు. కనుక వైయక్తికమైన నిర్మాణమే దేశ నిర్మాణంగా మారుతుంది. కనుక సాహిత్యం సంస్కారాన్ని నేర్పుతుంది. ఇతర సబ్జెక్టులు సంస్కారాన్ని నేర్పవు, అవి మేధోపరమైన విషయాలు. సైన్స్ అండ్ సోషల్ సైన్స్ మేధోపరమైన విషయాలు, అవి ఆలోచన స్థాయిలో ఉంటాయి. వివిధ సిద్ధాంతాలను రూపొందిస్తాయి, ప్రయోగాల్ని రూపొందిస్తాయి, ప్రయోగాల ద్వారా కొత్త విషయాల్ని కనుక్కుంటాయి. కానీ సాహిత్యం అనేది మీకు సంస్కారాన్ని నేర్పుతుంది, విచక్షణను నేర్పుతుంది, మంచి చెడు అని చెబుతుంది. దాన్ని చదువుకున్న మీరు మంచి చెడు ఏమిటో తెలిసి ఈ సమాజంలో మనుగడ సాధించాలి. సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళకు పాఠం చెప్పాము. వీళ్ళకి ఒక సెమిస్టరు ఫుల్ ప్లెడ్జ్డ్గా పాఠం చెప్పాను. అయితే జీవితంలో ఏం మిగులుతుంది చివరికి అని అంటే, చెప్పిన పాఠం ప్రతి ఏడు చెప్తూ ఉంటాం. అదే విషయం కావచ్చు, కొన్ని కొత్త విషయాలు జోడించి చెప్తూ ఉంటాం. కానీ విన్న విద్యార్థులు దాని వలన ఎంత ప్రయోజకులు అయ్యారు అనేది అల్టిమేట్ గోల్. అది చూస్తాం మేము. ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్లో యూజీసీ వాళ్ళు, కాలేజీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు అవుట్కమ్ 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 అంటారు కదా. ఏమిటి అవుట్కమ్? అల్టిమేట్ అవుట్కమ్ ఏమిటి అంటే మీరు ప్రయోజకులు కావటమే అవుట్కమ్. అది అయినప్పుడే మా పాఠానికి అర్థం. ప్రయోజకులు అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే అనే అర్థం ఏం చేసుకోకండి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. సమాజంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ ఎగ్జామ్ పెట్టారు. మీరు ఎంతమంది రాశారో నాకు తెలియదు. నోటీస్ బోర్డు మీద పెట్టించాను నేను, అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయించాను. ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అయితే జాబ్ వస్తే 15,000 స్టైఫండ్ ఇచ్చి సంవత్సరం మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత 30,000తో జాబ్ ఇస్తారు. అంటే మీ చూపు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల వైపే ఉంటే, ఒక ఉద్యోగం పడితే 10,000 మంది పోటీలు ఉంటున్నారు, ఒకడికే వస్తుంది, మిగతా 9,999 మందికి రాదు కదా. కనుక మీరు ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి, మీరు వెళ్ళటం లేదు. అటువైపు మీరు దృష్టి సారించండి. రాజకీయ నాయకులు అవుతారా? రాజకీయ నాయకులు కూడా కాండి, మంచి రాజకీయ నాయకులు కావాలంటే కానీ తప్పేం లేదు. సంఘ సంస్కర్తలు అవుతారా? సమాజం కోసం పనిచేయాలనుకుంటారా? చేయండి. లేదా బిజినెస్ చేస్తారా? బిజినెస్ కూడా చేయండి. చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాలనుకుంటే ఎన్ఆర్ఎస్ హాస్టల్ ముందు, బి హాస్టల్ ముందు, ఈ హాస్టల్ల ముందు పొద్దున్నే లేచి 5 గంటలకు వచ్చి టిఫిన్ డబ్బా నిండా ఇడ్లీలు చపాతీలు తీసుకొని వచ్చి ఒక 2 గంటలు నిలబడి అమ్మిపోతారు. రోజుకు 5,000 సంపాదిస్తారు. రోజుకు 5,000 చూడండి. అంటే మనం సంపాదించాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయండి. మీరు స్థిరపడటం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. వ్యాపారం చేస్తే సంపాదించినంతగా ఏ ఉద్యోగం ద్వారా సాధ్యం కాదు. మేము ప్రొఫెసర్లం కూడా జీవితంలో చిట్ట చివరికి ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాం, అంతకు మించి మేము చేయగలిగేది ఏముండదు. కానీ ఒక బిజినెస్ చేస్తే మీరు సంపాదించవచ్చు, సమాజానికి మేలు చేయవచ్చు. కనుక అన్ని అవకాశాలని మీరు అన్వేషించి, ఆ అన్వేషించిన తర్వాత చిత్తశుద్ధితో పనిచేయండి. ఏ పనైనా సరే చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడే మా పిల్లలు, మేము పాఠం చెప్పిన పిల్లలు ఈ విచక్షణతో జీవిస్తున్నారు అని మాకు అర్థమవుతుంది. దానితో పాటు కాస్తంత ప్రేమని కలిగి ఉండండి. ఆ ప్రేమని ఇవ్వండి, కుటుంబానికి ఇవ్వండి, ఆ ప్రేమని తల్లిదండ్రులకు ఇవ్వండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, సమాజానికి ఇవ్వండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే సహించకండి, అన్యాయాన్ని ప్రశ్నించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మా విద్యార్థులుగా రేపు ఉద్యోగాలు వస్తే పని చెయ్యని పిల్లలు అనే పేరు రాకూడదు, పాఠం చెప్పని పిల్లలు అనే పేరు రాకూడదు, లంచగొండి పిల్లలు అనే పేరు రాకూడదు, అవినీతి పిల్లలు అనే పేరు రాకూడదు. వచ్చిందంటే ఆ రోజు మేము చెప్పిన పాఠం గంగలో పోసిన పన్నీర్ అవుతుంది. కనుక మీరు నిజాయితీ కలిగిన పౌరులుగా నిర్మాణం కావడానికి ఇలాంటి విషయాలు క్లాసులో అనేకం చెప్తుంటాం. మీరు చివరికి వెళ్ళిపోయే సందర్భంలో చెప్పాలి. ఈ పిల్లలు కూడా ఇంకా 1 ఇయర్ ఉంటారు కనుక వాళ్ళకు చెప్పాలి. ఈ సందర్భంలో మీరేం కోల్పోయింది లేదు, ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కువ పొందారు. పొందిన దాన్ని అదిమి పట్టుకొని ప్రోధి చేసుకొని మంచి ఆలోచనతో మరింత ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలని కోరుకుంటూ, సెకండ్ ఇయర్ విద్యార్థులు మీరు
హాయిగా ఎగ్జామ్స్ రాసి మంచి మెరిట్తో బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మరో స్థానం పొందుతారు. అదేవిధంగా కొద్దిమంది మన మిత్రులకి జేఆర్ఎఫ్ వచ్చింది, నెట్ వచ్చింది, మీకు అభినందనలు. జేఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళకి వేగంగా అభినందనలు, నెట్ వచ్చిన వాళ్ళు వెంటనే జేఆర్ఎఫ్ సంపాదించుకొని మరింత అభినందనలు పొందడానికి మీరు రావాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వీరికి శుభాకాంక్షలు, వేడుకోలు, వీళ్లకు అభినందనలు. థ్యాంక్ యూ.